క్లాప్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే, 40 days 40 మాస్టర్స్ అనే ప్రోగ్రాంలో సీజన్ 2లో 36వ రోజుకు మరొకసారి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈ రోజు కూడా మనము ఒక గ్రేట్ సీనియర్ మాస్టర్ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఈ రోజు వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలపడానికి రాజమండ్రి నుండి విజయదుర్గ గారు మన జూన్కి విచ్చేసి ఉన్నారు. మేడం గారికి 1999లో ఈ ధ్యాన పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేడం ధ్యానం చేస్తూ అనేక ఎక్స్పీరియన్సెస్ పొందడం జరిగింది. అలానే ఒక మండలంలో అనేక ప్రాంతాలకి, అంటే మండలంలోని అన్ని ప్రాంతాలలో కూడా మేడం ధ్యాన ప్రచారం చేయడము, అలాగే అనేక శాకాహార ర్యాలీలను నిర్వహించడం జరిగింది. తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్లో జోన్ 2లో వర్క్ షాప్ ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేశారు. పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ గా కూడా మేడం పనిచేశారు. అటువంటి గ్రేట్ మాస్టర్స్ ఈ రోజు మనకు తమ యొక్క జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం ప్రతి అందరూ కూడా హృదయపూర్వకంగా ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. నమస్తే మ్యామ్, విజయదుర్గ మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్తే అండి. నా కెమెరా ఓపెన్ అవటం లేదు. హలో హలో మ్యామ్, ఇప్పుడు యాక్టివేషన్ ఇచ్చాను నేను, మీరు చూడండి. రావట్లేదా మ్యామ్? అనేబుల్ టు యాక్సెస్ కెమెరా అంటుంది. ఇది ఎక్కడో సెట్టింగ్స్ లోనే వర్క్ ప్లేస్ లో ఎక్కడో ఓపెన్ చేయాలంటుంది. దీప్తి మ్యామ్, ఓకే మ్యామ్, మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి, మేము బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, నమస్తే అందరికీ. ఇంత మంచి ఉదయంలో మనందరం కలుసుకున్నందుకు మరి పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. నా పేరు విజయదుర్గ, రాజమండ్రి. నేనైతే ఈ ఆనాపానసతి ధ్యాన విధానంలోకి 1998లో ఒక పాంప్లెట్ ద్వారా ఆ పాంప్లెట్ అందింది. దాంట్లో చదువుకొని ఎలా చేయాలో చూసి అది పక్కన పెట్టుకొని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి కూర్చొని చేసుకుని వచ్చాము. అలా వచ్చిన నేను ఇంచుమించుగా 2005 వరకు కూడా పత్రి సార్ని కలవడానికి అవ్వలేదు. మేము ఎన్నో ఊళ్ళల్లో ట్రాన్స్ఫర్స్ అవుతూ తిరుగుతూ ఉండడం. 2005లో పత్రి సార్ని కలవడం జరిగింది. అప్పటి వరకు ఆన్ అండ్ ఆఫ్గానే నేను ఈ మెడిటేషన్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ రావడం, దానివల్ల అంటే సరైన బుక్స్ లేవు, మాస్టర్స్ లేవు, క్లాసెస్ లేవు. అప్పుడున్న రోజుల్లో మేమున్న ప్రాంతాలకి అందిన ఏవీ లేవు. ఇప్పట్లో ఇన్ని మాధ్యమాలు లేవు. దానివల్ల నాకు కలుగుతున్న ఎక్స్పీరియన్సెస్కి భయంతో కొంత ఆన్ అండ్ ఆఫ్గా చేస్తూ వచ్చాను అనమాట. నేను అప్పటికి స్కూల్లో టీచర్ని, తర్వాత ప్రాణిక్ హీలింగ్, రేకి హీలింగ్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. సో బేసికల్గా మనందరికీ కూడా ధ్యానం ఎందుకు అవసరము, చేస్తే ఏమవుతుంది అనేది మనం ఈరోజు నా అనుభవాలతో తెలుసుకుందాం మనకున్న సమయంలో. సో ఫస్ట్ నాకున్నప్పుడు, నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆనాపానసతి ధ్యాన విధానానికి ముందర నేను చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళ ధ్యాన విధానాలని అనుసరిస్తూ ఎంతోమంది గురువుల దగ్గర కొంతకాలం ట్రైన్ అవుతూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ఇది పరిచయం అయిందో ఆ తర్వాత దీనిని కొనసాగిస్తూ వచ్చాను. ఇక ఈ తర్వాత మరి తిరిగి వేరే వాటికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే
భగవంతుడిని తెలుసుకోవాలి, చూడాలి, మాట్లాడాలి అన్న ఒక కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. అలాగే ఈ ధ్యానం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్న దాన్ని సైంటిఫిక్‌గా మనం ప్రూవ్ చేసుకోగలగాలి అనేది ఒకటి. ఇవన్నీ కూడా నాకు ఇక్కడ ఈ ధ్యాన విధానంలో నాకు ఇవన్నీ జరిగాయి. సో, ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో 2005లో నాకు అంటే ఆన్ అండ్ ఆఫ్‌గా చేస్తూ వచ్చాం. ఎన్నో పనులు చేస్తూ వచ్చాం. కానీ 2005లో డిస్క్ ప్రొలాప్స్ అయింది. అప్పుడు బెడ్ మీద ఒక 3 మంత్స్ ఉండిపోయాను. ఆ టైంలో ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగినా అందరూ సర్జరీ తప్పించి వేరే మెడిసిన్ ఏది లేదన్నారు. సో, అలాంటి టైంలో మళ్ళీ ధ్యానం చేస్తూ బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ గంటలు గంటలు అదే పని చేస్తూ నిదానంగా 3 నెలలకి నేను మంచం మించి లేవడం, నడవడం పూర్తిగా నేను ఆరోగ్యం పూర్తిగా తెచ్చుకోగలగడం జరిగింది. సో, అంటే ధ్యానం ద్వారా ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ ఆ మధ్యలో అంటే మంచం మీద ఉండి ధ్యానం చేస్తూ తిరిగి ఆరోగ్యాన్ని తెచ్చుకొని మళ్ళీ లేచి నడవగలిగే మధ్య టైంలో ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ పొందాను. ఏంటంటే ఎప్పుడు ఏ అనారోగ్యమైన మనము గత జన్మల కర్మల నుంచి ఈ జన్మకి ప్రారబ్ధంగా తెచ్చుకుంటాం. మరి ఆ ప్రారబ్ధ కర్మని మనమే తెచ్చుకున్న దాన్ని మనమే మళ్ళీ పోగొట్టుకోవాలి. అది ధ్యానం ద్వారా, తద్వారా కలిగే ఆ జ్ఞానము మన ఆచరణలో, మన ఆలోచనల్లో, మనకున్న నమ్మక వ్యవస్థలో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మనకి ఆ జ్ఞానాన్నిస్తాయి. ఆ జ్ఞానమే మనల్ని మనమే డిసైడ్ చేసుకొచ్చిన ఈ ప్రారబ్ధ కర్మ నుంచి మళ్ళీ మన జ్ఞానమే బయటకు తీసుకొస్తుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని కూడా నేను ఆహ్, ఆ 3, 4 నెలల కాలంలో పొందాను. సో, ఆ తర్వాత ధ్యానం చేస్తూ అలాగే నా పనులన్నీ కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక 3 ఇయర్స్ తర్వాత నాకు ఒకరోజు ధ్యానం చేసేటప్పుడు ఒక ఫీమేల్ వాయిస్ వినపడింది. "ఈ రోజు నుంచి నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వబడతాయి. నువ్వు ఒక పుస్తకం, పెన్ను పట్టుకొని అడిగినవన్నిటి సమాధానాలు రాసుకో" అని. సో, ఆ రోజు నుంచి కొన్ని దాదాపుగా ఒక 2 సంవత్సరాల పాటు 2, 3 సంవత్సరాల పాటు ఎవరైతే నేను ఇష్టపడ్డానో, ఏ దైవాన్నైతే నాకు తల్లిగా భావించి నేను చిన్నప్పటి నుంచి నా మనసులో నేను ఆరాధించాను. ఆ దైవం అమ్మవారు దుర్గామాత మరి కొన్ని సంవత్సరాల పాటు అడిగిన అన్నిటికి కూడా ఎంతో ఆత్మజ్ఞానాన్ని తన సమాధానాల ద్వారా ఇవ్వడం జరిగింది. సో, వాటన్నిటిల్లో తెలుసుకున్నదేంటంటే మనము మనం ఆత్మస్వరూపులం. మనల్ని వాళ్ళు అలాగే గుర్తుపడతారు. ఎలా అంటే మనకున్న ఆత్మశక్తిని బట్టి. అంతేగాని మన పేరుని బట్టి, మన ఊరుని బట్టి, మన శరీరాన్ని బట్టి పైలోకాల్లో ఉన్న ఎవరు గూడా మనల్ని ఆ రకంగా రికగ్నైజ్ చేయరు. మనకున్న ఆత్మశక్తిని బట్టే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. సో, మన ఆత్మశక్తిని పెంపొందించుకోవాలన్నా, మనలో ఆ ఆత్మజ్యోతిని వెలిగించుకోగలిగే ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మనం మరింతగా మనం ఏదైతే దైవం అంటున్నామో, ఏదైతే పూర్ణాత్మ అంటున్నామో, లేదా ఓవర్ సెల్ఫ్ అంటున్నామో, వీటికి వారితో మనకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఉన్నదే, కానీ మధ్యలో మనం కోల్పోయాము. తిరిగి మళ్ళీ దానిని రీకనెక్ట్ చేసుకోగలుగుతాం. సో, అప్పటినుంచి మనం మనము, వారు ఒక్కటే అని వారి నుంచి మనకొచ్చే ఎన్నో సందేశాలు, అలాగే మనకు కలిగే అవగాహన, అలాగే మన జీవితంలో, మన దైనందిన జీవితంలో
జ్ఞానంతో కూడిన మన ఆచరణని, మన లైఫ్ స్టైల్‌ని అన్నిటినీ కూడా సరిదిద్దుతారు వాళ్ళు. కనుక మనమెవరం ధ్యానం చేస్తున్నా, కొత్తగా వచ్చినా, ఆల్రెడీ ఇప్పటికే ఉన్నా, మనమందరికీ మన ధ్యానానికి ఒక లక్ష్యం ఉండాలి. మనకంటూ నేను తెలుసుకోవాలి అన్న ఆ లక్ష్యం ఉండాలి. దాంతోనే మనం పని చేయాలి. ధ్యానం చేయాలి. సో, ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ నేనెవరు అని తెలుసుకోవడంలోనే మన సాధన తాలూకు ఫలితమంతా ఉంటుంది. మనం ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి? వచ్చిన తర్వాత నాకున్న క్వెషన్స్ ఇవే. అసలెక్కడి నుంచొచ్చాము? తిరిగి మళ్ళీ ఎక్కడికెళ్తాము? ఈ శరీరమే నేనైతే ఈ చచ్చిపోవడమనే ఆఖరి స్టేజా? కానీ తర్వాత కూడా మనం ఉన్నామా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మరి ఎంతో చక్కటి సమాధానాల్ని ఆవిడ ద్వారా ధ్యానం తర్వాత పొందగలిగాను. సో, అప్పుడు తెలిసినదేంటంటే, మనం వచ్చాము, మనం ఎవరమనేది మర్చిపోయాము. ఈ శరీరమే నేననుకున్నాము. ఇక్కడ ఉండి వీటన్నిటిలో బందీలయ్యాము. ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చాము. అలాగే చనిపోయామా? అంతే మళ్ళీ మరో కొత్తగా జన్మ తిరిగి తీసుకోవాల్సొస్తుంది. లేదు మనం ధ్యానం పరిచయమయిందా? దాన్నందుకున్నామా? సాధన చేశామా? గురువుకి చేరువయ్యామా? అన్నది మళ్ళీ మనమెవరోనో తెలుసుకోవాలి డానికి మార్గమవుతుంది. సో, కనుక ప్రతి ఒక్కరం కూడా మనకి ఒక ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే దశలో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అన్న ఈ 4 అలైన్‌మెంట్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో, అప్పుడు మాత్రమే మనం శరీరానికి ఆరోగ్యం నుంచి ఆత్మకి వికాసం వరకు మనం ఎంతో చక్కగా పొందగలుగుతాం. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని అడిగే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే సమాధానం ఏంటంటే, ధ్యానం చేస్తే శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మనసుకు ప్రశాంతత వస్తుంది. బుద్ధికి కుశలత వస్తుంది. ఆత్మకు వికాసం వస్తుంది. ఈ 4 సరిగ్గా జరిగినప్పుడే, ఈ 4 ఉన్నప్పుడే మనము కంప్లీట్‌గా ఆత్మ జ్ఞానాన్ని, అలాగే నేనంటే ఆత్మను అన్న స్థితికి ముందు రావడము. ఆ తర్వాత నేను నా లోపలే భగవంతుడున్నాడు అని తెలుసుకోవడము. ఆ తర్వాత నేనే భగవంతుడినని తెలుసుకోవడము. ఆ తర్వాత నాలో ఉన్న భగవంతుడు బయట అన్నిట్లోనూ, అందరి మనుషుల్లోనూ, జంతువుల్లోనూ అంతటా ఉన్న భగవంతుడు ఒక్కటే అని తెలుసుకోవడము. ఇవి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి స్టేజెస్ అన్నమాట. కనుక మనము ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ అంతా ఇక్కడే ఉంది. మనం శరీరం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఆత్మకి వికాసం వరకు పొందడంలోనూ, నేనంటే శరీరం కాదు భగవంతుడినని తెలుసుకోవడంలోనూ, నేను నేనంటే నేనొక్కడినే భగవంతుడిని కాదు, అందరూ భగవంతుడులే అని తెలుసుకోవడంలోనూ, ఇదే మనము మన గురించి తెలుసుకోవడంలో మనం పొందాల్సిన, పొందుతూ ఉన్న జ్ఞానం అన్నమాట. సో, వీటన్నిటికి ఈ స్థి ఈ ఈ చెప్పుకున్న వాటిల్లో ఆరోగ్యం వచ్చిందా? మనసులో ఉన్న అరిషడ్ వర్గాల నుంచి బయటపడ్డామా? ఎంత పర్సెంటేజ్ మనం ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు లోనవుతున్నాము? ధ్యానం ముందు ఎలా ఉన్నాము? ధ్యానం తర్వాత ఈ పర్సెంటేజ్ ఎంతవరకు తగ్గింది? ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మన బుద్ధి లెవెల్‌లో ఆ కామన్ సెన్స్ కానీ అది ఎంతవరకు మనం ఆ బుద్ధిని ఉపయోగించి ఈ భూమి మీద పని చేస్తే సరిపోతుంది. పత్రి సార్ అదే చెప్పారు. నేను కామన్ సెన్స్‌తోనే పని చేస్తున్నాను ఇక్కడ అని. సో, అంత గొప్ప విషయం ఈ భూమి మీద మనం బుద్ధితో పనిచేస్తే చాలు. మరి ఇంకేం పెద్ద పెద్దగా శక్తులతోనూ వాటిలతోనూ అవసరం లేదు. కానీ అంత శక్తివంతమైనది అన్నమాట ఈ బుద్ధి అనేది. సో, ఆ కామన్ సెన్స్ మనలో ఆ ఇంగిత జ్ఞానం డెవలప్ అవ్వడము. తద్వారా
మరీ ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ ఆత్మకి వికాసం ఎప్పుడైతే కలుగుతుందో, వికాసం అంటే వికసించడం, విచ్చుకోవడం. ఒక పువ్వు ఎలా అయితే విచ్చుకున్నప్పుడు దానిలో ఉన్న పూర్తి ఆ బ్యూటీని, ఆ కలర్స్‌ని, ఆ ఫ్రాగ్రెన్స్‌ని అన్నిటిని మనం ఎలా అయితే అనుభవించగలుగుతామో, అది పూర్తిగా విచ్చుకున్నప్పుడే కదా దాంట్లో ఉన్న కలర్స్ కనపడతాయి. దాంట్ లోపల ఉన్న స్ట్రక్చర్ కనపడుతుంది. అన్నీ తెలుస్తాయి. వాసన తెలుస్తుంది. అలాగే ఒక పూర్తి స్థాయిలో విచ్చుకున్న పువ్వు తన స్ తన ఆ సౌరభాన్ని తన చుట్టూతా ఎంతో కొంత మేరకు అది వ్యాపింపచేస్తుంది. అలాగే మన ఆత్మకి ఎప్పుడైతే ఈ వికాసం కలిగిందో, నేనంటే ఈ శరీరమే కాదు అన్న వికాసం, నేనంటే భగవంతుడిని అన్న వికాసం, నేనంటే నేనంటే అందరిలో ఉన్న భగవంతుడిని అన్న వికాసం కలిగిందో, అప్పుడు ఈ ఆత్మ మరింత శక్తివంతంగా మారి, మరింత అందాన్ని సంతరించుకొని, మరింతగా తన సౌరభాన్ని ఒక పువ్వులాగా వ్యాపింప చేయగలుగుతుంది. అదే వికాసం అంటే. సో, ఈ దీని కోసమే మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మూల అజ్ఞానమే అనారోగ్యానికి కారణం అన్న సిద్ధాంతాన్ని మరి స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో డాక్టర్ జీకే గారు ఏదైతే తెలియజేస్తూ ఉన్నారో, దానిని ఆ మూల అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసమే మనందరం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ఆ మూల అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసమే మనం ఎన్నో రోగాలని మనకి ఆ చెక్ పాయింట్స్‌గా తెచ్చుకుంటున్నాం శరీరం మీదకి. ఈ మూల అజ్ఞానాన్ని తెలుసుకోవటం కోసమే మనం మన మనసులో మనకెన్నో సమస్యలు, మనకెన్నో ఆలోచనలు, మన మీద పనిచేసే అరిషడ్ వర్గాలు ఇవన్నిటిని కూడా మనం దాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇది మనము ధ్యానం అంటే ఏం చేస్తే శక్తి వస్తుంది? ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఎన్నో రకాలుగా మనలో మరి అంతర్గతంగా నిద్రాణమైన ఉన్న శక్తులన్నీ మేల్కొల్పబడతాయి. తద్వారా మనము ఏదైనా సరే అనుకుంటే చేయగలుగుతాం. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా బేసిక్ కామన్‌గా ఫిజికల్ లెవెల్‌లో మనం చెప్పగలిగేది. అంటే శక్తి రావడం వరకే. సో, శక్తి ధ్యానం చేస్తే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో, ఖాళీ అయిన మనసే మనని ఆ శూన్య స్థితికి తీసుకువెళ్ళడానికి, శూన్యం అంటే మరేదో కాదు, ఏదైతే అంతటా వ్యాపించి ఉన్న దైవ స్వరూపమైన ఆత్మ ఉందో అది కూడా శూన్యమే. దానికి వేరే రూపమేం లేదు. సో, ఆ స్థితికి మనం చక్కగా ఆలోచన రహిత స్థితిలో చేరుకోగలుగుతాం. సో, కాబట్టి ఫ్రెండ్స్ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు వస్తూ వెళ్తూ ఉన్నాయా? దాంట్లో పడి వెళ్ళిపోతున్నామా? లేదా మళ్ళీ తిరిగి మనం శ్వాస మీదకి రాగలుగుతున్నామా? ఆ శ్వాస మించి ఆ మూమెంట్ స్టేట్‌లోకి వెళ్ళగలుగుతున్నామా? అక్కడి నుంచి ఆ శూన్య స్థితిలోకి ఎంతసేపు ఉండగలుగుతున్నాం? ఇవన్నీ కూడా మన నిన్నటి ధ్యానం ఎలా ఉంది? ఈరోజు ధ్యానం ఎలా ఉంది? నిన్న మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఎలా ఉన్నాం? అన్నది పత్రి సార్ అదే చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం. నిన్ను నీతో కంపేర్ చేసుకో. నిన్ను పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడు అని. సో, మన మన సాధనని నిన్నటికి, ఈ రోజుకి ఎలా ఉంది? మన మార్పు నిన్న ఎలా ఉంది? ఈరోజు ఎలా ఉంది? మరింతగా పెరిగామా లేదా అన్నది మనతో మనం కంపేర్ చేసుకోవాలే గానీ, మనం ఇక్కడ వేరే ఎవరితో పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని పరిగెత్తడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది నేను ఆచరించి అంటే పత్రి సార్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటని ప్రాక్టీస్‌లో పెడుతూ ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోతుందనుకుంటాం మనం. ధ్యానం అద్భుతాలు చేస్తుంది తప్పకుండా. కానీ అదే టైంలో మనము ఒక ఎర్రగా కాల్చిన ఇనుము మీద దెబ్బలు కొట్టినట్టుగా అదే టైంలో మనం గురువు యొక్క సాంగత్యాన్ని పొంది ఉండాలి. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండాలి. అలాగే వీటిల్లో అన్ని చోట్ల తెలుస్తున్న విషయాలన్నిటిని కూడా ఇమ్మీడియేట్‌గా ప్రాక్టీస్‌లో పెట్టాలి. ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా ప్రాక్టీస్‌లో పెడతామో అప్పుడు మాత్రమే మనకి చేరిన జ్ఞానం కానీ, శక్తి కానీ ఒక స్టాగ్నేటెడ్ ఎనర్జీగా మారకుండా మనకి అవి ఉపయోగపడతాయి.
సో, కాబట్టి ఏంటంటే ధ్యానం ద్వారా పొందిన శక్తిని, పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానాన్ని, అలాగే గురువు యొక్క సాంగత్యం ద్వారా కలిగినటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోగలిగే అవకాశాన్ని, వీటన్నిటి ద్వారా మనం తెలుసుకొని, దాన్ని ఖచ్చితంగా మనం ఆచరణలో పెట్టాలి. సో, ఈ ఆచరణలో పెట్టడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక సైన్స్ లెసన్‌ని మనము పుస్తకంలో చదివిన దానికి, దాన్ని లాబొరేటరీలో చూసిన దానికి, అదే అదే అక్కడ చూసిన దాన్ని మనం మళ్ళీ బయట అంటే నేచర్‌లో చూసిన దానికి ఎంత మన అవగాహనలో ఎంత మార్పు ఉంటుందో, అంత మార్పు ఇక్కడ మనకి మన ఆచరణలో ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఎవరు కొత్తగా వచ్చినా, ఆల్రెడీ ఉన్నా కానీ అందరికీ కూడా ముఖ్యమైన విషయం ఆచరణ. ఈ ఆచరణ అన్నది ఇంప్లిమెంటేషన్ లేని జ్ఞానము మనకి స్టోర్ అవుతూ ఉంటుందంతే. ఆ జ్ఞానము ఈ విజ్ఞానమయ కోశంలో ఆ నాలెడ్జ్ బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది తప్పించి ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక లైబ్రరీలో ఎన్నో బుక్స్ ఉంటాయి. అవి అక్కడే ఉంటాయి. దానిని వెళ్లి మనం చదివితే కదా ఉపయోగపడేది. అంతే. అలాగే ఇక్కడ కూడా మన జ్ఞానము ఒక విజ్ఞానమయ కోశమనే లైబ్రరీలో స్టోర్ అవ్వడం అంత మాత్రాన ఉపయోగం ఉండదు. దానిని మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో, ఎప్పుడైతే మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తామో, అప్పుడు మాత్రమే ఆ జ్ఞానానికి విలువ, ఆ జ్ఞానానికి గౌరవం, ఆ జ్ఞానం మనకొచ్చే ఉపయోగం. ఇది ఎప్పుడు మెడిటేషన్‌కి 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌లో మనం ఎనర్జీని తీసుకుంటాం. తీసుకున్న ఎనర్జీతో మన నాడీమండల శుద్ధి జరుగుతుంది. తద్వారా మనము ఎన్నో జన్మల కర్మల నుంచి మరి క్లీన్ చేస్తూ వస్తూ ఉంటుంది. అలాగే మన చక్రాస్ అన్నీ శుద్ధి అవుతాయి. క్లీన్ అవుతాయి. తిరిగి మళ్ళీ ఎనర్జైజ్ అవుతాయి. ఈ ఇది టెక్నికల్‌గా జరిగేది ధ్యానం చేసేటప్పుడు వచ్చే శక్తి వల్ల జరుగుతుంది. కానీ ఏదైతే ఆ తెచ్చి తీసుకున్న శక్తి తను చేసిన క్లీనింగ్ ప్రాసెస్‌ని తను చేసేసినప్పుడు, ఆ ఖాళీ ప్లేస్‌ని ఏదైతే క్లీన్ చేశాక ఏర్పడిన ఖాళీ ప్లేస్ ఉందో, దానిని తిరిగి జ్ఞానంతోను మనం నింపగలగాలి. అంటే తిరిగి మళ్ళీ దానిని మనము సరి అయిన ఆచరణతో కూడిన జ్ఞానంతోనే దానిని మనము ఎనర్జైజ్ చేయగలుగుతాం. సో, తద్వారా ఇది మనకి టెక్నికల్‌గా జరిగేది. సో, కనుక అప్పుడే మనము శక్తి, జ్ఞానాల కలయికే మన చైతన్య విస్తరణకి, మన కాన్షియస్‌నెస్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ శక్తి, జ్ఞానాల కలయికని మనము ఫస్ట్ ఫేజ్‌లో మనం ఎనర్జీ తీసుకోవడం ద్వారా, నాలెడ్జ్‌ని మనం తెలుసుకోవడం ద్వారా, తెలుసుకున్న నాలెడ్జ్‌ని అప్లై చేయడం ద్వారా, మనం కాన్షియస్‌నెస్‌ని డెవలప్ అవుతూ వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్‌లో జరుగుతుంది. కానీ ధ్యానానికి సెకండ్ ఫేజ్ ఒకటుంది. అదేంటంటే ఈ ఈ కాయిన్‌కి ఇంకొక సైడు ఎప్పుడైతే ఈ శక్తిని తీసుకోవడం అన్న ఫేజ్ కంప్లీట్ అయిపోయిందో, అప్పుడు ఇన్నాళ్ళు మనం పొందిన ఈ జ్ఞానమే ఈ సెకండ్ ఫేజ్‌లో శక్తిగా మారుతుంది. జ్ఞానం శక్తిగా మారితే కనుక ఇప్పుడు కింద నుంచి మనం శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ లెవెల్‌కి మనము ఫస్ట్ ఫేజ్‌లో ఎనర్జీ తీసుకునేటప్పుడు మార్పు చేసుకుంటూ వస్తాం. కానీ సెకండ్ ఫేజ్‌లో పైనున్న ఆ సోల్ లెవెల్ నుంచే అన్నీ కిందకి వర్క్ చేస్తూ అన్నీ కిందకి అంటే మళ్ళీ బుద్ధి లెవెల్‌లోను, మనసు లెవెల్‌లోను, శరీరం లెవెల్‌లోను ఆ జ్ఞానం శక్తిగా మారి ఆ మూల అజ్ఞానాన్ని అంటే ఆ రూట్ లెవెల్‌లో ఉన్న అజ్ఞానాన్ని కంప్లీట్‌గా అది ఆ శక్తి మొత్తం ఈ ఈ రూట్ లెవెల్‌లో ఉన్న ఈ అజ్ఞానాన్ని మనం తీసివేయడం జరుగుతుందనమాట. ఇది సెకండ్ ఫేజ్‌లో జరిగేది. సో, మనము ఈ ఇది అంటే ఇక్కడ నేను ఇలాగా ఒక మాటల్లో చెప్తున్నానే గానీ, ఇది ఒక కాన్సెప్ట్‌గా డెవలప్ చేసింది కాదు. నా అనుభవాల నుంచి నేను పొందిందే.
ఎన్నో రకాల అనుభవాలని ధ్యానంలో పొందాము. ఆ పొందిన వాటన్నిటి ద్వారా తెలుసుకున్నామనమాట ఇవి. అలాగే ఆవిడ కూడా ఎన్నో సందర్భాల్లో అమ్మవారు కూడా చెప్పడం జరిగింది. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం. ఎలా మనం ఇక్కడ ఈ భూమి మీదకొచ్చి మనమెవరం అని మర్చిపోయిన తర్వాత మర్చిపోతే మర్చిపోయాం. అది అది సహజం జరుగుతుంది. మాయలోకే వస్తాం కాబట్టి. కానీ మనం ఇక్కడికొచ్చి చేస్తున్న తప్పేంటంటే ధర్మాన్ని కూడా మర్చిపోవడం. ఇది నాకు ప్రతి ప్రతి చోట ఆ ధర్మాన్ని ఎంతవరకు దారి తప్పకుండా మనం ఉంటామో, అప్పుడు మాత్రమే మనం మనం మన మన దైవంతో గాని, మన పూర్ణాత్మతో గాని, మన ఓవర్ సెల్ఫ్‌తో గాని అంటే 3 మాటలు వాడినా 3 ఒకటే. మూడిటి మూడిటి యొక్క ఎండ్ పాయింట్ ఒకటే. సో, వీటితో మనం కనెక్ట్ అయి ఉంటామనమాట. సో, ఎప్పుడైతే ఇక్కడ భూమి మీద ధర్మం తప్పుతామో, అక్కడ మనం వారితో కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, కాబట్టి మనం మనం చేసే సంపాదనలో కానీ, మనం చేసే మనం మాట్లాడే మాటలో కానీ, మనం ఇంద్రియాలతో చేసే ఏ పనైనా కానీ, మనం ఏ పని చేతులతో చేసే ఏ పని వీటన్నిటి వెనకాల ధర్మం అనేది ఉంది. ఆ ధర్మాచరణే మనల్ని మన మన భగవంతుడితో మనల్ని కనెక్ట్ చేసి ఉంచుతుంది. అప్పుడు మాత్రమే మనము ఎప్పుడైతే ఆ ధర్మాన్ని కోల్పోతామో అంటే ఒక పని చేసేటప్పుడు దానిలో అది ఎంతవరకు మనం సరిగ్గా చేస్తున్నామో, ఎంతవరకు సరిగ్గా మాట్లాడుతున్నామో, ఎంతవరకు మనము ప్రతి ప్రతి సెన్స్‌తోను, ప్రతి ఇంద్రియంతోనూ మనం సరిగ్గా బిహేవ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ వెళ్ళడమే. అందుకని ఏమంటామంటే ధ్యానం అన్నది మన ఆచరణని అదే మన పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది. అంటే మన వ్యక్తిత్వాన్ని సరైన వ్యక్తిత్వాన్ని పొందలేని ధ్యానము ఎప్పుడు కూడా సరికావటం లేదంటే అర్థమేంటంటే వాళ్ళు సరిగ్గా చేయటం లేదు. సరిగ్గా ఆచరించటం లేదు. జ్ఞానాన్ని సరిగ్గా ఆచరించటం లేదు అని అర్థం. అందువల్ల ఏంటంటే గంటలు గంటలు మనం చేసిన ధ్యానమే కాకుండా మనం తెలుసుకున్న విషయాన్ని ఎవరి ద్వారా అయినా కానీ, ఎక్కడి నుంచైనా గానీ, అంటే పుస్తకం ద్వారా గానీ, మరి ధ్యానంలో సందేశం ద్వారా గానీ, గురువు యొక్క నోటి నుంచి వచ్చే ఆజ్ఞ ద్వారా గానీ, ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్న ఒక్క ధ్యానంలో వచ్చే అనుభవాలు ఒకటే అనుకోవద్దు. అందరికీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ధ్యానంలోనే అనుభవం రావాలని లేదు. అది మన గురువు నోటి నుంచి రావచ్చు, మనకో పుస్తకం నుంచి రావచ్చు, మరెక్కడి నుంచైనా రావచ్చు. ఎక్కడి నుంచి మనకు అందుతున్నా అది మనకి ఇస్తున్నదే. మనం తెలుసుకోవాల్సిందే. సో, ఇది కనుక మనం మన ఈ ఆచరణలో ఈ సరికానివి ఎప్పుడైతే వస్తాయో, అప్పుడే మనము మొత్తం అన్నిటితోనూ ఒక రకంగా చెప్పాలంటే యూనివర్స్‌తోనే చాలా సందర్భాల్లో డిస్కనెక్ట్ అయిపోతారు. సో, ఇది, ఇది జరిగేదనమాట. అంటే ప్రాక్టికల్‌గా కూడా చాలా సందర్భాల్లో, చాలా చోట్ల ఈ సరియైన ఆ స్వధర్మాచరణ, సరియైన ఆ స్వధర్మము, ఆ ధర్మాన్ని మిస్ అయినప్పుడే వాళ్ళల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సీనియర్ మాస్టర్స్‌లో యొక్క వ్యక్తిత్వంలో కానీ, వాళ్ళ వాళ్ళ బిహేవియర్‌లో కానీ చాలా చాలా తేడా నేను చాలా సందర్భాల్లో చూశాను. సో, కనుక ఏంటంటే మనం మన వరకు మనం సరిచేసుకోవడానికి మనం ఈ మార్గాన్ని మనం ఆచరించాలి. సో, కనుక ఫ్రెండ్స్ ఇందులో మనకి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మొన్నే జరిగింది కాబట్టి, ఇందులో మనకి గురువు యొక్క సహాయం చాలా ఉంటుంది. ఎప్పుడైతే మనము కంప్లీట్‌గా నేను మళ్ళీ నన్ను నేను తెలుసుకోవాలి. నేను మళ్ళీ నాకు నేను హ్మ్. రీకనెక్ట్ అవ్వాలి అని అనుకుని, మనం ఎప్పుడైతే గురువుకి సరెండర్ అవుతామో, అప్పుడు ఆ గురువు మనకి ఎన్నో రకాలుగా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తాడు తప్పనిసరిగా.
అది యాస్ట్రల్ లెవెల్‌లోను, ఫిజికల్ లెవెల్‌లోను 2 చోట్ల కూడా. కనుక మనము ఆ యాస్ట్రల్‌గా గురువు యొక్క ఇచ్చే జ్ఞానాన్ని తీసుకుంటూ, అలాగే ఫిజికల్‌గా మనం ఎప్పుడూ ఏదో ఒక గురువుతో అటాచ్ అయి ఉంటూ, వారి దగ్గర మన సందేహాలన్నీ తీర్చుకుంటూ, అది ఎవరైనా కావచ్చు, మన దగ్గరలో ఉన్న ఎవరైనా కావచ్చు. మనకి ధ్యానం నేర్పిన వాళ్ళు కావచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న మన పిల్లలే మనకెంతో జ్ఞానాన్ని ఇవ్వచ్చు. గురువు అంటే ఎవరో గడ్డం ఉన్న వ్యక్తితోనే మళ్ళీ మనం ఆహ్, ప ఇవాళ ప్రతిసారి లేరు కాబట్టి, మరో మనిషిని ఎవరినో వెతుక్కోవాలేమో అని అనుకోకర్లేదు. సో, మన ఎదురుగుండా మన పక్కనే ఉంటూ మన జ్ఞానాన్ని ఇచ్చే మనిషి ఎవరైనా కావచ్చు. వారి దగ్గర మనం ఎప్పుడూ ఈ ఆచార్య సాంగత్యం అనేది, అంటే ఈ గురు సాంగత్యం అనేది మనం ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. మనకంటే తెలిసి ఉండి, ఆచరిస్తూ, అనుభవం ఉండి, మనం సందేహాన్ని నివృత్తి చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఆ సమయంలో మనకి గురువులే. నేను అలా చాలా సందర్భాల్లో చిన్న చిన్న పిల్లలుగా ఉన్న మా పిల్లల నోటి నుంచే నేను చాలా మాటలు యథాలాపంగా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో విన్నాను. నాకు అంటే వినడం అంటే అర్థం ఏంటంటే, వారి ద్వారా నాకు ఆ గురువు యొక్క సందేశం, నువ్వు సరిగ్గా నేనెక్కడ సరిగ్గా ఉన్నానా లేనా? ఎక్కడ సరియైన ఆచరణ తప్పుతున్నాను? ఎక్కడ ధర్మం తప్పుతున్నాను? అనేది నాకు చిన్న పిల్లల మాటల్లోంచే చాలా, చాలా అలవోకగా వాళ్ళ మాటల్లోంచి వచ్చేసేవన్నమాట. సో, అందువల్ల మనం ప్రతీదీ మన చుట్టూతా ఉన్న ప్రతీదీ మనకి చెప్తూనే ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. సో, కనుక నా అనుభవాలు కావాలి అంటే నేను చెప్పగలను చాలానే. కానీ ఆ అనుభవాల ద్వారా నేర్చుకున్నదైతే ఇదంతా అన్నమాట. సో, కనుక ఫ్రెండ్స్, మనము మన ధ్యానాన్ని మనం ఎందుకు చేస్తున్నాము? నాకేం కావాలి? ఈ ధ్యానం ద్వారా నేనేం పొందాలనుకుంటున్నాను? ఇవాళ ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు హ్మ్. కావాలంటే నిద్రపోవచ్చు. లేపోతే మన పనులు చేసుకోవచ్చు. ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఎందుకు లేచి కూర్చొని ఇక్కడ మనం అందరితో కలిపి ధ్యానం చేస్తున్నాం? అసలు నేనెందుకు చేస్తున్నాను అన్న క్వెషన్ మీరు చేసుకోండి. దానికి ఆన్సర్ ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు ధ్యానం ద్వారా. సో, మనం ఎందుకు చేస్తున్నాము? దీని నుంచి నేనేం ఆశిస్తున్నాను? ఓకే. నాకేం అందుతోంది? ఇది నాకెక్కడ ఉపయోగపడుతోంది? ఈ 3 ప్రశ్నలుకి సమాధానాలు మనకి సరియైన ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సరియైన సమాధానాలు మనం పొందగలుగుతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందువల్ల ఏంటంటే మనము ప్రతి ఒక్కళ్ళము కూడా ముందుగానే ఏమవుతుందంటే బిగినింగ్‌లో ఎ ఏదో ఆత్మ అన్న పదాన్ని కొత్తగా విన్నాం. అప్పటిదాకా మనకి శరీరం, మనసు, బుద్ధి వరకు పదాలు తెలుసు. కానీ ఈ ఆత్మ అన్న పదం మాత్రం మనకి ధ్యానంలోకొచ్చాక తెలిసింది. కాబట్టి ఇది కొత్తగా ఏదో వినపడింది. దాని నుంచే మనం ఆలోచించడం. దాని నుంచే మనకి ఆహ్, ఏదో పొందేదేదో ఉంటే అక్కడే పొందాలి. ఆత్మజ్ఞానం నేను శరీరం కాదు ఆత్మ అంటూ ఉంటారు. కానీ ఇది మనము కంప్లీట్‌గా ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాము అంటే అర్థం ఏంటంటే, మనకి మార్పొచ్చే ఈ కింద 3 లెవెల్స్‌లో వచ్చే మార్పే. మనకి జరిగేటువంటి యూనివర్స్‌తో తిరిగి జరిగే కనెక్షనే. ఇవన్నీ అంటాను నేను. ఆత్మజ్ఞానం అంటే కూర్చోబెట్టి చెప్పేది కాదు. వీటన్నిటి చోట్ల కలిగేదే మనకి ఆత్మజ్ఞానం. మనని తిరిగి మన మూలంతో మనని కనెక్ట్ చేసేదే ఆత్మజ్ఞానం. మన మన చుట్టూతా ఉన్న అన్ని రిలేషన్స్‌ని సరిచేసేదే ఆత్మజ్ఞానము. మన చుట్టూతా ఉన్న అన్ని సమస్యల్ని సాల్వ్ చేసేదే ఆత్మజ్ఞానము. మనము మన దైనందిన జీవితంలో ధర్మం తప్పని మన ఆచరణే ఆత్మజ్ఞానము. మనకి మన శరీరానికి ఆరోగ్యం కలిగిందా? అదే ఆత్మజ్ఞానం. మన మనసుకి ఆహ్, స ఆ ప్రశాంతతని కలిగి స్థిరమైన చిత్తము అంటే స్థిరమైన మనసు కలిగిందా? అదే ఆత్మజ్ఞానం.
అన్ నేనైతే ఇలాగే అంటాను. ఎందుకంటే నేను చూసింది ఈ లెవెల్‌లోనే. సో, కనుక నేను శరీరాన్ని కాదు ఆత్మను అంటే, ఈ కింద 3 ఖచ్చితంగా సరిచేయబడాలి. నువ్వు ఆత్మవయ్యేటప్పటికి. ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా ఈ కింద ఉన్న 3 లెవెల్స్‌లోనూ ఎక్కడా తప్పు చేయడు. ఎక్కడా ధర్మాన్ని తప్పడు. ఎక్కడా మళ్ళీ తిరిగి కొత్త కర్మల్ని పోగు చేసుకోడు. ఇది మనం గుర్తుపట్టాల్సిన సైన్ అన్నమాట. సో, సో ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే మనము, మనము ఎప్పుడైతే ఈ భూమి మీద మనం ఒక సంఘ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, మన చుట్టూతా ఉన్న ఎంతో మందితో, మన కుటుంబ సభ్యులతోనూ, మన సంఘంతోనూ, అంటే మన చుట్టూతా ఉన్న మనుషులతోనూ, మనం ఎప్పుడైతే కలిసి నడుస్తూ ఉన్నామో, ఆత్మజ్ఞాని అనేవాడు కుటుంబంతో ఉంటూనే, సంఘంతో ఉంటూనే, తనకు తెలిసిన జ్ఞానాన్ని, తను పొందిన ఉపయోగాన్ని మన కుటుంబానికి, మనమున్న ఈ సంఘానికి వినియోగించేవాడే ఆత్మజ్ఞాని కానీ, సో, నాకివాళ ఏదో ఆత్మజ్ఞానం తెలిసింది గాబట్టి, ఆత్మ అన్నదేదో తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను గాబట్టి, వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని పోవడం, వీళ్ళెవరు సరిగ్గా లేరు, ఇవన్నీ నాకొద్దు అనుకోవడం, ఇది కాదు ఆత్మజ్ఞానం అంటే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ భూమి మీదకి మనము మన చుట్టూతా ఉన్న ఎన్నో అద్భుతాలు, ఒకటి మన మనకి ఈ భూమి మీద ఉన్న ప్రకృతి పరమైన అందం. అలాగే అక్కడే కాదు, మన మన స్ జీవితంలో ఎన్నో సంబంధ బాంధవ్యాలున్నాయి. మన పిల్లలతో మనం గడపడం అందం కాదా? మన 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 రిలేషన్స్‌తో మనం అద్భుతంగా ఆ రిలేషన్‌షిప్‌ని చూస్తూ మెయింటైన్ చేస్తూ, మన నుంచి వారు, వారి నుంచి మనం సంతోషాన్ని పొందడం అందం కాదా? సో, కాబట్టి ఎప్పుడైతే మనిషికి ఆత్మ జ్ఞానం, ఆత్మ అని తెలుసుకుంటున్నామో, వారిలో ఖచ్చితంగా ఆ ఇన్నర్ బ్యూటీ అనేది పెరుగుతుంది. ఇది ఎలాగా అంటే ఇలాగే మనం దాన్ని, ఆ ఇన్నర్ బ్యూటీని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాగే మనం తెలుసుకోవచ్చు కూడా. సో, మరింత అందాన్ని సంతరించుకుంటూ, ఈ భూమి మీద మనం కొద్ది కాలం నివసించడానికొచ్చాం. ఈ కొద్ది కాలము ఇక్కడ రణగుణ ధ్వనులు, యుద్ధరంగం చేసుకోవడం కాకుండా, ఉన్న ఈ కొద్ది కాలంలోనే ఇక్కడున్న అందాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ, తద్వారా మనతో పాటు ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదే అందాన్ని, అదే ఆనందాన్ని అందిస్తూ మనం వెళ్ళిపోవడమే మనం ఇక్కడ చేయాల్సింది. సో, మనం ఎక్కడి నుంచైనా వచ్చాము, ఒక ఊరు నుంచి కొంతకాలం నివసించి ట్రాన్స్‌ఫర్ అయ్యి పక్క ఇంకో ఊరికెళ్ళిపోయామనుకోండి. అక్కడున్న వాళ్ళు మనం మనము చూపించిన మన జీవిత విధానంలో కానీ, మన వ్యక్తిత్వం ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మనం చూపించిన అందాన్ని, ఆనందాన్ని మాత్రమే వాళ్ళకి మనల్ని గుర్తుంచుకునేలా చేస్తుంది. సో, మరి అలాంటి ఒక ఊరిలో ఉన్న కొద్దిపాటి మనుషులకే మనము కొద్ది కాలం పాటు గుర్తుండిపోగలిగినప్పుడు, మరి ఈ భూమి మీదకి మనం కొంతకాలం పాటు ఉండి వెళ్ళిపోవడానికొచ్చిన మనం, ఇక్కడ మనం మనదైన మార్క్ మనదైన మార్క్‌ని ఇక్కడ మనం వేసి వెళ్ళాలి. ఇదే నేనెప్పుడూ అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడికొచ్చాము అన్నప్పుడు, ఇక్కడ మనకి ఈ భూమాత మనకి అవకాశాన్నిచ్చింది. ఈ భూమి మీద మనం జన్మ తీసుకోవడానికి. నేనొస్తున్నాను అంటే, యెస్ రా అని వెల్కమ్ చెప్పింది. అలాగే నేనొస్తున్నాను అంటే, అలాగే అని మన తల్లిదండ్రులు మనకు శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నేనొస్తున్నాను అంటే, యెస్ నీతో పాటు మేము ఉంటాము అని మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, భర్త, తద్వారా మరి మీతో పాటు మీరు నేర్చుకున్న దాన్ని, మీరు పొందిన దాన్ని మేము కొనసాగిస్తామని మన పిల్లలు, ఇలా ఎంతోమంది మనం ఈ భూమి మీదకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ట్రైన్‌లో వారందరూ కూడా మనతో పాటొచ్చారు. సో, కాబట్టి అంటే ఎంతో
ఎక్కడో కాంప్లికేటెడ్‌గా ఉండే పుస్తకాల్లో ఉండే జ్ఞానం ఒక్కటే కాదు. ఎంతో సింపుల్‌గా మనం జీవించే విధానమే ఆత్మజ్ఞానం. సో, అందువల్ల ఏంటంటే ప్రతినిత్యం సంతోషంగా నవ్వుతూ ఉండడం. ఎందుకంటే నాకు పత్రి సార్ అదే చెప్పారు ఒకసారి. "మేడం నువ్వెందుకు లైఫ్ ఇంత సీరియస్‌గా తీసుకుంటావు? సింపుల్‌గా తీసుకో. ఎందుకెప్పుడు అలా సీరియస్‌గా ఉంటావు? నవ్వుతూ ఉండు" అని. సో, ఈ 2 మాటలు వారి దగ్గర నుంచి తెలుసుకున్నాకే సింప్లిసిటీలోనే అందం ఉంది. ఆ బ్యూటీ అన్నది ఆధ్యాత్మికత అన్నది సింప్లిసిటీలోనే ఉంది. ఆధ్యాత్మికత అన్నది మనం నవ్వుతూ జీవించడంలోనే ఉంది అని ఆ గురువు యొక్క మాట ద్వారా అర్థమైంది. అప్పటినుంచి ఇప్పటి వరకు నవ్వుతూ ఉండడం అయితే కొంచెం అలవాటయింది. కానీ ఇంకా సీరియస్‌నెస్‌గా అంటే జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవటం అన్నది కొంచెం తగ్గించుకోగలిగాను. ఇంకా పూర్తిగా రాలేదు. సో, అట్లని మనందరము కూడా ఇక్కడికి అంటే ఒక సద్గురువు మన పక్కన ఉన్నప్పుడు వారు మన ప్రతి దాన్ని సరిదిద్దుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, కనుక ఫ్రెండ్స్ అమోఘమైన పాత్ర మన జీవితంలో గురువుది. ఎప్పటికి, ఎప్పటికీ వారికి మనం గుళ్ళు కట్టక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు. ఇవి కాదు చేయవలసింది. వారు చెప్పిన దాన్ని ఆచరిస్తే అదే మనం వారిని మన పక్కన ఉండి మన చేయి పట్టుకొని నడిపించేలా చేస్తుంది. ఇప్పుడు మన చెప్పిన మాట పిల్లలు వింటలేదండి. అంటే మనం ఏం చేస్తాము? ఎంత చెప్పినా నువ్వు వింటలేదు. ఇంక నీకు నాకు సంబంధం లేదని వదిలేస్తాం. అలానే కొంతకాలం పెద్దవాళ్ళయిన తర్వాత ఇంకేం చేస్తాం? వినకపోతే వదిలేస్తాం కదా! అలాగే ఇక్కడ కూడా గురువుని మనం ఆచరిస్తేనే వారు చెప్పిన దాన్ని ఆచరిస్తేనే వారితో మన బంధం కొనసాగించబడుతుంది. లేకపోతే వారు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఒకేసారి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్ని రోజుల్లో దాన్ని చూస్తూనే ఉన్నాం. సో, కనుక ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనలో మనకొక బాహ్యమైన గురువుని వెతుకుతూ ఉన్నాము. ఓకే. కానీ మనలో మనకొక ఇన్నర్ గురువు ఉన్నారు. ఆ ఇన్నర్ గురువుని అవేకెన్ చేసుకుందాం. మనలో ఉన్న శక్తుల్ని అవేకెన్ చేసుకున్నాం ఇంతకాలం. ఓకే. కానీ మన ఇన్నర్ గురువుని అవేకెన్ చేసుకోగలిగినప్పుడు మనకి మనమే మనం తిరిగి మళ్ళీ ఒక గురువుగా మారినప్పుడు అప్పుడే పూర్తి జ్ఞాన స్వరూపంగా, పూర్తి జ్ఞానంగా మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైనా గానీ 10 మందికి చెప్పే టీచర్ ఎప్పుడు తప్పు చేయకూడదు. అట్లాగే మన ఇన్నర్ గురువుని మనం ఎప్పుడైతే అవేకెన్ చేసుకోగలిగామో అంటే ఫస్ట్ నీ ఇన్నర్ గురువుని నువ్వు బయటికి తీసుకురావాలంటే ఇక్కడ ముఖ్యమైనది నీ ధర్మాచరణ. సో, అప్పుడేమవుతుందంటే మనం ఎప్పుడు అమ్మో! ఇప్పుడు నేను గురుస్థానంలో ఉన్నాను కనుక నేను ఎటువంటి తప్పు చేయకూడదు అన్న ఆ కాన్షియస్ ఉంటుందన్నమాట. లోపల పనిచేస్తూ ఉంటుంది. సో, అది పనిచేయడమే కాదు, నిజంగానే ఒక గురువుని మనమే గురువుగా మారగలిగినప్పుడు, మారుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చుట్టూతా ఎంతో, ఎంతో కొంత సరిచేయబడుతూనే ఉంటుంది. సో, గురువు ఇచ్చే జ్ఞానం అనేది ఒక కాంతి అయితే కనుక ఖచ్చితంగా మన చుట్టూతా ఎంతో కొంత చీకటి పారద్రోలుతూనే ఉంటుంది ఈ కాంతి. సో, మనమేం చేయక్కర్లేదు. మనలో ఉన్న ఆ ఇన్నర్ గురువుని మనము అవేకెన్ చేసుకుంటూ, ఆ గురువు యొక్క జ్ఞానాన్ని బయటికి రాగలిగేటట్టుగా ఆ ప్రకాశాన్ని, ఆ వెలుతురుని, ఆ లైట్‌ని బయటికి రాగలిగేటట్టుగా మనని మనం ఉంచుకోగలిగితే చాలు. ఆ బయట చీకటిని అది తీసేస్తుంది. ఆ కాంతి ఎప్పుడైతే ఒక చీకట్లో లైటేసామనుకోండి, ఇంకక్కడ చీకటనేది ఉండదు కదా! వెలుతురే కదా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఆ చీకటిని ఈ మనలో ఉన్న ఆ గురువు యొక్క కాంతి దాన్ని అంతటిని కూడా వెలుతురుగా చేస్తుంది. సో, ఇది మనము అద్భుతమైన ఈ పౌర్ణమి రోజుల్లో మనం మరి అందరికీ తెలుసు. కానీ మనం దాన్ని తెలిసిన ఉపయోగం ఏముంది? ఏదో ఒకరోజు ఎప్పుడో గుర్తుకు రావడం కాదు. అనుక్షణం ఆ అవేర్‌నెస్ ఉండాలి. అనుక్షణము ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడుతున్నాను. నేను కాదు మాట్లాడుతుంది. నాలో ఉన్న గురువు మాట్లాడుతున్నాడు.
నేను ఈ పని చేస్తున్నాను. నేను కాదు చేస్తున్నది. నాలో ఉన్న గురువు చేస్తున్నారు. లేదా నా చేత చేయిస్తున్నారు. సో, ఇది కనుక అనుక్షణం గుర్తుపెట్టుకుంటే, మనం చేసే ప్రతి పని కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనకి జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా మన పక్క వాళ్ళకి జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇంతే, ఇంతకంటే ఈ భూమి మీద పక్కవారితో మనకి, మనతో మనకి ఉన్న లావాదేవీ ఇంతకంటే ఇంకేం లేదు. జ్ఞానము, ఆనందము. ఈ 2 పొందడానికే మనందరం ఇంత జీవితాన్ని ఇంత జీవితం అంటే ఈ ఒక్కటే కాదుగా. ఎన్నో జీవితాలు తీసుకొనొచ్చున్నాం. ఇవన్నీ కూడా మన పక్క వాళ్ళతో ఇన్ని సంబంధ బాంధవ్యాలని, ఇన్ని సమస్యలని, ఇన్ని రోగాలని, ఇన్ని బాధల్ని వీటన్నిటిని ఎందుకోసం తెచ్చుకున్నాం? వాటన్నిటి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని, తద్వారా మనం పొందే ఆనందాన్ని, మనం పంచే ఆనందాన్ని మనం ఇవ్వడం కోసమే. ఒక బాధ ఉన్న చోటే ఆనందం విలువ తెలుస్తుంది. ఒక అనారోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. నేను మంచం మీద ఉన్నప్పుడే నిజంగా అన్ని సంవత్సరాలు కాళ్ళతో నడిచాను కానీ నిజంగా మీరు నమ్మండి. నేను మంచం మీద పడుకొనున్నప్పుడు నా పక్కన నడుస్తూ ఉన్న వాళ్ళ కాళ్ళు చూసేదాన్ని నేను. వీళ్ళలా నేనెప్పుడైనా మళ్ళీ నడుస్తానా? వీళ్ళలా నేనెప్పుడైనా మళ్ళీ ఈ భూమి మీద కాలు పెడతానా అని. సో, ఒకరోజు నేల మీద కాలు పెట్టి నడిచినాడు ఎంతో అద్భుతంగా అనిపిచ్చింది. సో, అంటే ఏంటంటే మనతోనే అప్పటిదాకా మనం అన్ని సంవత్సరాలు మన కాళ్ళతో నడిచాం. కానీ దాని విలువ అది మంచం మీద పడ్డప్పుడు తెలిసిందనమాట. సో, అలాగా మనమెప్పుడు గూడా ఆ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే హ్మ్, మనము దాని యొక్క ఆ విలువని గుర్తించినప్పుడు, మనము దాన్ని గుర్తుపెట్టుకొని దాంతో పని చేసినప్పుడే ఆ విలువ తెలుస్తూ ఉంటుంది. సో, అందుకని ఏంటంటే ఇక్కడ శరీరం లెవెల్‌లో మన శరీరం మనకొచ్చే అనారోగ్యం కూడా మనకి మాట్లాడుతుంది. అద్ అది ఎందుకొచ్చిందో, ఎందుకు ఇంకా పోవట్లేదో, లేదా ఇంకా మనం ఏం నేర్చుకోలేదో. ఒక్కొక్కసారి మా అబ్బాయి అంటూ ఉంటాడనమాట. తను చిన్నపిల్లలప్పటి నుంచి వీళ్ళు నాతో ధ్యానం చేశారు. కానీ రెండో అబ్బాయి తను డాక్టరు. ఈ రోజుని ఇప్పటికీ అదే అంటాడు. అమ్మ నీకేదైనా బాగోలేనప్పుడు దాంతో నిజంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు అదొక మనకి ఒక అడ్వాంటేజ్. ఖచ్చితంగా ఒక అనారోగ్యం మనకి చాలా నేర్పిస్తుంది. దానితో మాట్లాడు. ఒంట్లో ఏదైనా బాగలేనప్పుడే మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడే నేర్చుకోవడానికి చాలా అవకాశం వచ్చింది. ఇదే కరెక్ట్ టైము ధ్యానం చేసి దాంతో మాట్లాడడానికి. అదెంతో జ్ఞానాన్ని ఇస్తుంది దాన్ని తీసుకోవడానికి అని తను చెప్తూ ఉంటాడనమాట. సో, అందుకని ఫ్రెండ్స్ నిజంగానే ప్రతి ఒక్క అనారోగ్యం ఎంతో గొప్ప జ్ఞానాన్నిస్తుంది. దానితో మాట్లాడండి. దానితో ఎందుకంటే ఈ శరీరానికి ఆ అనారోగ్యం ఈ శరీరం దాటిపోయిన తర్వాత మనం ఇంకా అనారోగ్యాల ద్వారా దిగ్గే పైలోకాల్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ అనారోగ్యాలు లేవు. అక్కడ ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ సమస్యలు ఏమీ లేవు అక్కడ. అందువల్ల ఏంటంటే అవి మనకి ఏవో చెప్పడానికే వచ్చాయి అన్నది గుర్తించినప్పుడు ఖచ్చితంగా మనం వాటితో మాట్లాడినప్పుడు అవి మనకి చెప్పాల్సింది చెప్తూ ఉంటాయి. సో, ఇది నిజంగా మనము అంటే ఇదంతా తెలుసు అనుభవంలోతో తెలుసుకొని చెప్తున్నదే గానీ, ఖచ్చితంగా ప్రతి దాని వెనకాల అనుభవం ఉంది. నేను అనుభవాలు చెప్పడం మొదలుపెడితే, అనుభవాల దగ్గరికే వెళ్ళిపోతాను కాబట్టి, అందుకని మీకు దాని తాలూకు ఎసెన్స్‌ని మాత్రమే ఇక్కడ నేను ఉన్న టైంలో చెప్తున్నాను. సో, ఈ అనుభవమే నేర్పింది ఇవన్నీ కూడా. అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం మా జీవితాల్లో. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానిగా మారారు అంటే, వారి నోటిలోంచి వచ్చిన ప్రతి మాటకి అంత శక్తి, విలువ ఉంది అంటే, కారణం ఏంటంటే, ఏదో అయాచితంగా వచ్చింది కాదు. మన జీవితంలో మా మా జీవితంలో ఎంతో కలిగిన ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో 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 సందర్భాల్లో మరి గురువు యొక్క సహాయంతోను, వారిచ్చిన ఆ జ్ఞానంతోను, మనం చేసిన సాధనతోను మున్ వెళ్ళబట్టే వాటన్నిటి నుంచి కూడా జ్ఞానంతో బయటకొచ్చాం.
ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ప్రతి దాని నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా దుఃఖంతోనూ బయటికి రావచ్చు, జ్ఞానంతోనూ బయటికి రావచ్చు. 2 దారులున్నాయి మనకి. కానీ దుఃఖంతో బయటకొచ్చామా, ఆ కర్మ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేము. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదే సంతోషంగా అనుభవిస్తూ జ్ఞానంతో బయటకొచ్చామా, అక్కడితో ఆ కర్మ డిజాల్వ్ అయిపోతుంది. ఇది తిరిగి మళ్ళీ మనకి ఏ జన్మలోనూ మనకి వెంటపడి రాదు. ఇది ఖచ్చితంగా నేను మంచం మీద ఉన్నప్పుడు నాకు చెప్పబడిన పాఠం. నేను తెలుసుకున్న పాఠం. ఎందుకంటే నేను ఫస్టు చాలా, చాలా, చాలా ఏడ్చేదాన్ని. ఇదేంటిది ఇంత చిన్న ఏజ్‌లో, ఇంత చిన్న పిల్లలు, నేనేం తప్పు చేశాను? నేనెందుకిలా మంచం మీద పడ్డాను? ఇప్పటిదాకా నేనింత నేనేదో నా పనేదో నేను చేసుకుంటూ వచ్చినా కానీ, దీంట్లో నేను ఎవరికి అన్యాయం చేశాను? ఎవరిని బాధ పెట్టాను? ఎందుకు నాకిలా జరగాలి అని. సో, కానీ ఎప్పుడైతే మనకి భగవంతుడిని నేనెంతగా ఇష్టపడ్డానో, ఆమెనెంతగా ఆరాధించాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో మంత్రాలు చేశాను. మరి వీటన్నిటి ఫలితం ఇదా? ఒక దేవుడిని పూజిస్తే ఇది ఇస్తుందా? అని, అని అనిపించేదనమాట. సో, కాబట్టి ఫ్రెండ్స్, ఆహ్, కానీ ఆ తర్వాత సో, ఇక్కడ మనం ఎప్పుడైతే దుఃఖం నుంచి ఆహ్, బయటపడుతూ ఇక్కడ దాన్ని అనుభవిస్తూ, నవ్వుతూ అనుభవిస్తూ ప్రతి సమస్యని దాని నుంచి నేర్చుకుంటూ బయటకొచ్చినాడు మాత్రమే మనము ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానిగా మారతాము. ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది. అదే మనల్ని మనకున్న కర్మల్ని ప్రక్షాళన చేస్తుంది. మనకి కొన్ని కొత్త జన్మలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. సో, మీరేదైనా క్వెషన్ అంటే ఇవ్వచ్చు. మనకి పావుగంట టైం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మాస్టర్స్. మీరు ఎవరైనా క్వెషన్స్ అడగాలనుకుంటే క్వెషన్స్ అడగండి మాస్టర్స్. రైజ్ హ్యాండ్ చేయండి. అన్మ్యూట్ చేస్తాను. ఓకే. యెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరు రైజ్ హ్యాండ్ చేయలేదు. యెస్. ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యెస్. మీరు ఈ స్పిరిచువల్ టాబ్లెట్లు వర్క్ చేస్తారన్నారు కదా! అందులో ఏం చెప్తారో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా మ్యామ్? ఏ జ్ఞానం అందిస్తారు అనేసి? ఏ జ్ఞానం అందించారు అని కాదు మేడం. ఇక్కడ హ్మ్, దానికి స్పిరిచువల్ టాబ్లెట్‌కి అండర్ ట్యాగ్‌లైన్ ఏంటంటే మూల అజ్ఞానమే అనారోగ్యానికి కారణం. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో, అంటే ఒక మెడికల్ డాక్టర్‌గా మెడికల్ సైన్స్ తెలిసి ఉండి అనారోగ్యాలు ఏ ఆర్గాన్‌కి ఎలాంటి అనారోగ్యాలొస్తాయి అనేది తెలిసున్నప్పుడు దానితో ఈ జ్ఞానాన్ని అటాచ్ చేస్తూ, అంటే మనం గంటలు గంటలు ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, వీటి ద్వారా మనం కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. కానీ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక అనారోగ్యాన్ని ఒక మందు పర్టిక్యులర్‌గా ఎలా ఇస్తారు? 10 మాత్రలిచ్చి ఏదో ఒకటి అన్నీ వేసుకోండి ఏదో ఒకటి పనిచేస్తుంది అనరు కదా! సో, అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే, కంప్లీట్ ఆత్మజ్ఞానాన్ని పర్టిక్యులర్‌గా ఏ అనారోగ్యానికి, ఏ జ్ఞానం మనం మిస్ అవుతామో అది తిరిగి మనం ఇక్కడ అందించడమే, ఒక క్యాప్సూల్ రూపంలో అందించడమే, ఒక టాబ్లెట్ రూపంలో అందించడమే జరుగుతుంది. అంటే ఇక్కడికి ఏ జ్ఞానం అంటే పర్టిక్యులర్‌గా ఎక్కడ ఎటువంటి అనారోగ్యానికి మనం మిస్ అయ్యే జ్ఞానం ఏంటి? దాన్ని అందించడమే జరుగుతుందనమాట. అన్మ్యూట్ అవ్వండి మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ ఇప్పుడు అదే మనం ఇంట్లోనూ ఉంటూ మన ఆత్మజ్ఞానంగా ఎదుగుతూ సమాజంలో కూడా ఉండాలన్నారు కదా! అంటే నేను అవును. ఎక్కువ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను. బయటికి ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు ఈ మధ్య. అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? ఒకసారి చెప్పండి మ్యామ్ ప్లీజ్. అంటే మీరెందుకు అవ్వటం లేదు? కారణం ఏంటి?
అంటే ఏం కాదు మ్యామ్. ఇవి స్పిరిచువల్‌వి అవి ఇవి చూస్తా ఇంకా పిల్లలతో బిజీగా ఉంటా. ఇంకా ఈ వర్క్‌లు, ఇంట్లో పని ఇవి అవి సరిపోతా ఇంకా బయటికి వెళ్ళట్లేదు అంతే. ఇదివరకేంటంటే వాళ్ళేమనుకుంటారా, మాట్లాడకపోతే వీళ్ళేమనుకుంటారా ఎళ్లి కూర్చునేదాన్ని. ఇప్పుడు నా ఇప్పుడు పనే నాకు సరిపోతుంది కదా! అనేసి నేను కరెక్టే. వెళ్ళట్లేదండి. అలా అయితే కరెక్టేనండి. అంటే మనం ఎప్పుడూ ఎవరో ఏదో అనుకుంటారేమో, ఎవరి మెప్పు కోసమో, ఎవరో సంతోషం కోసమో ఎప్పుడూ ఏ పని చేయకూడదు. మీ ఇంట్లో కుటుంబ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి, సరిగ్గా హ్మ్. నిర్వర్తిస్తున్నారు కాబట్టి, ఆ టైం దీనికి పెడుతున్నారు కాబట్టి, అక్కడ ఎవరి హ్మ్. కోసమో వెళ్లారు ఇప్పటిదాకా. అందుకని ఇప్పుడు కూడా ఎవరి కోసమో వెళ్ళకండి. యాహ్! మీ పని మీరు సరిగ్గా చేస్తే, మీరు బయట మీకోసం మీరెళ్ళే అవకాశం, టైము వస్తుంది. అప్పుడు దాన్ని మీరు మీకోసం మీరు ఇది ఎవరి కోసం వెళ్ళలేదు. ఇవాళ నా కోసమే నేను వెళ్ళాను అనేది మీరే గుర్తిస్తారు. ఆ రోజున వెళ్ళండి. ఓకే మ్యామ్. థాంక్ యూ మ్యామ్. ఇంకా సార్ రమణేష్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే సార్. చాలా సంతోషం. మీరు కనిపించకుండా మాట్లాడుతున్నారు. కెమెరా ఆన్ చేయలేదు. కొంచెం కాదండి. ఎందుకో ఇది సెట్టింగ్స్‌లో ఎక్కడో మారిపోయింది. కెమెరా ఓపెన్ అవ్వటలేదు. ఆహా. ఒకసారి అవకాశం ఉంటే లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తే వచ్చేస్తుందమ్మా. ఆ! ఏదో సెట్టింగ్స్‌లో తేడా వచ్చిందండి. ఉండండి. సర్లేండి ఇంకా అయిపోయిందిగా 5 నిమిషాల కోసం మళ్ళీ అవును. చూస్తాను. అమ్మ లక్ష్మి గారు వచ్చారు ఈ రోజు. మరి అనిత తల్లి క్యాంప్ వెళ్ళి ఉంటారు. చాలా సంతోషం లక్ష్మి గారి సేవలకి. ఈ రోజు మరి చక్కగా పార్టీ మాస్టర్స్ పార్టీ డేస్ భాగంగా 36వ రోజు అమ్మ వచ్చారు. అమ్మ మరి విశాఖపట్నంలో కూడా విశేషమైన సేవలు అందించారమ్మా మీరు. ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకొని మనం అది పొందడం కాదు, అది 10 మందికి పంచాలి. పత్రి గారు ఏం చెప్పారు, నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, నేర్చుకోమన్నారు అమ్మా. చెప్పు. మరి చాలా గొప్ప విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ధ్యానం విస్తారంగా జరుగుతుంది, సజ్జన సాంగత్యం కూడా విస్తారంగా జరుగుతుంది, స్వాధ్యాయం కూడా జరగాలి. ఈ 3 త్రిరత్నాలు చెప్పారు సార్. తర్వాత మనం శరీరపరమైనవి చెప్పాలి, మనసుపరమైనవి, ఆత్మపరమైనవి కూడా చెప్పాలని రాస్తున్నాం. అవునండి. తర్వాత తొందరగా బుద్ధి కూడా ఉందండి. బుద్ధి మర్చిపోయారు మీరు. అమ్మా శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ 4. 4 బుద్ధిని ఉన్నాయి. వదిలేయకూడదు. మనకి ఇంపార్టెంటే బుద్ధి ఇక్కడ. అవునవును. అంటే ఈ పుస్తకాల్లో మహావతారంలో ఏం రాస్తారు, శరీరపరమైనవి, మనసుపరమైన, ఆత్మపరమైన రాశారన్నమాట ఆ బుక్ దీంట్లో. అలాగే ఈ బుక్ లో కూడా ఎసెన్స్ పుస్తకంలో కూడా శరీరపరంగా నోట్స్ తయారు చేయండి, మనసుపరంగా, ఆత్మపరంగా రాశారన్నమాట. మరి వీళ్ళు రాసిన పుస్తకం గురించి చెప్పానమ్మా. కేవలం శరీరం, మనసు, ఆత్మే ఉంది. మరి ఆత్మకు బుద్ధి కూడా కావాలి, ఇంటలెక్ట్ కూడా అవసరం. అంటే శరీరం, మనసు జీకే గారు ఎప్పుడు మనకి అనేక కాన్సెప్ట్ చెప్పేవారు. శరీరం, మనసు ఇటువైపు, బుద్ధి, ఆత్మ అటువైపు. చాలా ఆనందం అమ్మా. ముఖ్యంగా మాటల కన్నా సేవ చేయాలి. ఎందుకంటే భూమి మీదకి వచ్చింది, పత్రి గారు అంటారు, నక్షత్ర మిత్రులు కూడా చెప్పారు, మీరు ఈ ప్రణాళిక కోసం వచ్చారు నాయన, భూమి ఎసెన్స్ కోసం, కానీ ఎన్నో జన్మల్లో మీరు తరిఫీజు పొంది వచ్చారని చెప్తున్నాడు ఈ బుక్ లో. మనం ఆల్రెడీ తరిఫీజు పొంది వచ్చామట. మరి ఎందుకోసం 3 లక్షల ఏళ్ళ ఈ చీకటి దీని నుంచి బయటికి తీసుకురావడం కోసం మరి ఎంతో మంది మాస్టర్లు ఎన్నో లోకాల నుంచి ఎంచుకొని వచ్చారు. 2వ చాప్టర్ నిన్నే చదివాను మరోసారి. అంటే ఈ బుక్ ఎప్పుడు చదివినా సరే మళ్ళీ కొత్తగా దొరుకుతున్నాయి. మరి ఏంటో పాయింట్స్ తెలియట్లేదు. అవును. మనం ఎంత గొప్పవారమో దొరుకుతుంది అన్నమాట. మనందరం జట్టుగా ఎలా పనిచేయాలో కూడా దొరికిందమ్మ నిన్న 2వ చాప్టర్ లో. మనం జట్టుగా పనిచేయరట. ఈ కాంతిలోక కుటుంబీకులందరూ ఇప్పుడు ఐక్యమవుతున్నారు. మీ అభివృద్ధే భూగ్రహ అభివృద్ధికి దోహదపడుతుంది. మీరు జ్ఞాన సంపార్జన చేసి సర్వులను జ్ఞానులుగా మార్చారట. ఈ బుక్ లో 13వ పేజీలు రాస్తుంది. మరి ఇప్పుడు మీరు అదే చెప్పారు, మనం ధ్యానం చేసుకుని ఉండిపోవడం కాదు. నాకు ఒక రోజు ఒక కాన్సెప్ట్ వచ్చిందమ్మా. అమ్మ ఈ సందర్భంగా ఒక నిమిషం చెప్పాలి. ఏంటి కాన్సెప్ట్ అంటే పెద్ద కాన్సెప్ట్ కాదు. మనకు ఆకలేసినప్పుడు ఎవరు అన్నం పెట్టారట. మన దగ్గర అన్నం లేదు, అన్నం తిన్నామట. కొంచెం శక్తి వచ్చిన తర్వాత అన్నం వండుకోవడం కూడా నేర్పించారట. ఆ తర్వాత మనం ఏం చేయాలమ్మా, అన్నం వండుకోవడం నేర్పిన తర్వాత మనం కూడా అన్నం వండి లేని వాడికి ఒక ముద్ద పెట్టారట. అదే ధ్యాన ప్రచారం వచ్చిందమ్మా.
చాలా ఆనందం తల్లి. మీ సేవలకి, విస్తారమైన సేవలకి పత్రి గారితో విస్తారమైన ప్రయాణం చేశారు. మేమందరం ఇప్పుడిప్పుడు వచ్చాం, కానీ మొదటి నుంచి ప్రయాణం చేసి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చాలా అనుభవాలు కూడా ఈరోజు కొన్ని చెప్తే బాగుండి అనిపించింది నాకు. అంటే చెప్పి అన్ని చోట్ల ఈ అనుభవాలు విన్నారుగా మీరు చాలా సందర్భాలు. ఇప్పుడు సమయం కూడా ఉంటుంది లక్ష్మమ్మ. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు సమయం ఈ బుక్ లో రాశాడు, సజ్జీవన సూత్రాల్లో 7వ ఒక సూత్రం ఉందన్నమాట, సమయ పాలన పాటించండి. మరలే మీరు పత్రిక ప్రభావిత పుస్తకంలో ఉందండి. చాలా ఆనందం అమ్మా, సంతోషం అమ్మా. సేవలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ డాడీ ఉన్నారు ఇందులో. సార్ మాట్లాడండి డాడీ. నమస్తే సార్. అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్, మమ్మల్ని ఓపెన్ ఉంది. మీరు మా ట్రైన్ లో ఉన్నాం, మేము అందరూ జర్నీ చేస్తున్నాం. నా పేరు సత్యవాణి. వాణి మేడం, గుడ్ మార్నింగ్. నేను స్కిల్ పేరు డాడీ తమ్ముడు అనిత, మేమంతా ఒక భోగిలో ఉన్నాం. ఓ ఎక్కడికి వెళ్తున్నారు? మేము కైలాసపురి అమ్మా. వెరీ హ్యాపీ జర్నీ అండి. మహావతరణ. ఓ థ్యాంక్ యూ. ఓ నైస్ బాగుంది. అందుకే నాకు ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. చాలా సంతోషం. రమణేష్, నువ్వు చాలా మంచి బుక్ చెప్పావయ్యా. నక్షత్ర మిత్రుల బుక్ ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటది. అది 16వ చాప్టర్ కూడా మహావతరణ సంఘీభావ కోసమే. మనందరం ఈ భూమి మీద నక్షత్ర మిత్రులు చాలా అద్భుతంగా ఉంటుంది. 16వ చాప్టర్ కూడా మనం ఈ సంఘం కోసం మనం ముందుగానే ఈ భూమి మీదకి వచ్చామన్నది చాలా ఇష్టమైన పార్టీ ఆఫ్ ఇండియా అన్నదాన్ని ఇంకా పై ఉంటుంది. ఈ పుస్తకం అంతా అపోహలు చేస్తుంటారు రమణేష్. ట్రైన్ లో ఉన్నాం కదా, పూర్తిగా వినబట్లేదు, అంటే మీకు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ దుర్గా మ్యామ్. విజయదుర్గ గారు చాలా చక్కగా ఈ జ్ఞానాన్ని మాకు అందరికీ అందించారు. ఏదైతే మనం నేర్చుకున్నామో అది ఆచరణ చేయాలి అనేసి, ఈ ధ్యానం చేయడం వలన మనం మూలంలో ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించుకోవచ్చు అనేసి, ఆనందంగా సంతోషంగా జీవించగలం అనేసి చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. మరొకసారి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరలా వేరే సెషన్స్ లో మళ్ళా మనం ఈ జూమ్ సెషన్ లో జాయిన్ అవుతాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.